పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా రాహుల్ గాంధీ చేసిన ప్రకటన భారతదేశంలో పేదరికాన్ని క్షణాల్లో మాయం చేస్తానని చెప్పారు. దీనిపై స్పందిస్తూ మోదీ గారు, రాయల్ మెజిషియన్ రాహుల్, ఇంతకాలం ఎక్కడున్నావు, దేశంలో పేదరికం క్షణాల్లో మాయమవుతుందా అని ఎద్దేవా చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి మధ్య పేదరికం విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు ఎదురవుతున్న సందర్భం ఉన్నది. రాహుల్ గాంధీ ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఇండియా కూటమి వద్ద ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలున్నాయి. ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో మధ్యప్రదేశ్లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని మెజిషియన్ తో పోల్చి క్షణాల్లో పేదరికాన్ని ఈ దేశంలో మాయం చేయడానికి మీరేమైనా రాహుల్ మెజిషియన్ అనేటటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎద్దేవా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే 1975లో ఇందిరాగాంధీ ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చారు. తర్వాత పేదరికాన్ని నిర్మూలించడానికి అనేకమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా, ప్రత్యేక పథకాలను కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం ఉన్నది. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రోజుకు కూడా పేదరికం అనేటటువంటిది ఒక తీవ్రమైనటువంటి అంశంగా భారతదేశంలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పంచ్ న్యాయ్లో కూడా గరీబ్ వాళ్ల కోసము ప్రత్యేకమైనటువంటి హామీలు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా గరీబ్ అనేటటువంటి అంశం పైన దృష్టి పెట్టినట్లుగా మనకి కనపడుతుంది. అటు భారతీయ జనతా పార్టీ పేదరికాన్ని నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మా 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడారనేటటువంటి విషయాన్ని చెప్తూ దరిదాపు 2020 నుండి భారతదేశంలో మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన అనేటటువంటి పథకాన్ని అమలు చేస్తున్నాము. ప్రతి పేద కుటుంబానికి మేము 5 కిలోల ఉచిత రేషన్ ని అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. పేదరికాన్ని నిర్మూలించడానికి మోడీ ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుందనేటటువంటి హామీని మేనిఫెస్టోలో ఇచ్చారు. అయితే ఈ మేనిఫెస్టో విడుదలైనటువంటి సందర్భంగా రాహుల్ గాంధీ విమర్శలు చేసినటువంటి సందర్భం ఉంది. ఈ దేశంలో పేదరికం ఇంకా ఇంత పెద్ద స్థాయిలో ఉండటానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే కారణం. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలతోటి పేదలకు న్యాయం జరగట్లేదు. పేదలకు న్యాయం జరగాలి అంటే ఈ దేశంలో కులగణన జరగాలి. పేదలకు న్యాయం జరగాలి అంటే ఈ దేశాన్ని ఒక ఎక్సరే తీయాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ దేశంలో హిస్సేదారీ న్యాయం జరగాలి అనంటే అది ఇండియా కూటమితోటే సాధ్యమవుతుంది అనేటటువంటి విమర్శలు ఒకవైపు చేస్తుంటే, మోడీ ప్రధానంగా రాహుల్ గాంధీని గురించి మాట్లాడుతున్నటువంటిది మీరేమన్నా మెజిషియనా, పేదరికాన్ని ఒక్క క్షణంలో తొలగించడానికి మీ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ప్రజలు ఎవరు ఇస్తున్నటువంటి హామీలను, ఎవరు ఇస్తున్నటువంటి గ్యారంటీలను నమ్ముతారు?